రూపదృష్టి నామదృష్టి ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడూ కూడా జ్ఞానం పొందడానికి అర్హత రాదు. రూపము నామము అది దైవం విషయంలో అయినా సరే, ప్రపంచంలో జనాలను చూస్తే వీడిది పేరు, వీడిది, వీడు అందంగా ఉన్నాడు, వీడు అందంగా లేడు, అది ప్రాపంచకం, అది పక్కన పెట్టేద్దాం. కానీ జ్ఞానం పొందాలి అంటే భగవంతుడికి రూపం నామం పెట్టి అదే శాశ్వతం అనుకుంటే అది జ్ఞానం పెరగడానికి అర్హత ఇంకా మనకి రాలేనట్టే. ఈ రూపానికి ఈ నామానికి పరిమితం చేస్తున్నాం. అందుకే మహాత్ములు చెప్పారు, రూపదృష్టి నామదృష్టి నీకు ఉన్నంతసేపు జ్ఞానం పెరగదు. అందుకే ప్రతిసారి ఏమంటారు, విగ్రహారాధన వద్దు, విగ్రహానికి రూపం నామం రెండూ పెట్టాము, అది ఆరాధిస్తే జ్ఞానం పెరగదు, ఆత్మారాధనే చెయ్యాలి, సత్యారాధనే చెయ్యాలి. ఆత్మకు ఒక రూపము లేదు, ఆత్మకు ఒక నామము లేదు అని మనకి చెప్పారు.